పాల్వంచ పెళ్ళికి వెళ్ళామన్నమాట. సరే కొంచెం పెళ్ళి టైం చూసుకొని పెద్దమ్మ గుడి చూద్దామని చెప్పేసి పెద్దమ్మ గుడికి కూడా పోయామన్నమాట. పాల్వంచ భద్రాచలం పోతుంటే పాల్వంచ దాటిన తర్వాత కనపడుతుంది అనమాట. శ్రీ శ్రీ కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడి అనమాట. అయితే ఆ పెద్దమ్మ గుడి అందరికీ బాగా నమ్మకం అనమాట. అందరూ కూడా పెళ్ళిళ్ళకి వాటికి అన్ని మొక్కులు మొక్కుంటారు. వాళ్ళు అనుకున్నది జరుగుతుందని కోళ్ళు కోస్తుంటారు, మొక్కులు యాటపోతులు కోస్తారు, పెళ్ళిళ్ళకి అన్నప్రాసనలు అన్నీ చేసుకుంటారు అనమాట. ఆ గుడి ముందు ధ్వజస్తంభం అనమాట. మేము పోయే టైంకి అప్పుడే మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం పెడుతున్నారనమాట. అందుకని చెప్పేసి కర్టెన్లు వేసి బయట నిలబడ్డారు. సరే ఈ లోపల తిరిగి వద్దామని చెప్పేసి నేను గుళ్ళో చుట్టూ తిరుగుదామని చూసా అనమాట. చూస్తే ఇప్పుడు ఈ గుళ్ళో కుడి చేతి పక్కన విగ్రహం ఉన్నదనమాట. అన్నపూర్ణ అమ్మవారి తర్వాత ఇప్పుడు మనకు కనపడింది నాగేంద్ర స్వామి. అటుపక్క ఇటుపక్క మారలు వేసుకుంటూ ఒక ఉంటుంది అనమాట. 2 విగ్రహాలు. ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట. ఎడం చేతి పక్కన ఒక మూలన మళ్ళీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే మళ్ళీ లక్ష్మీదేవి, ఇంకా అక్కడ ఉన్న అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఇదంతా కూడా నేను ఇట్లా చుట్టూ తిరిగి వస్తూ తీసిన వీడియో అనమాట. మధ్యలో మళ్ళీ ఒకటి సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉంటారు. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ అంటే నేను 2వ చుట్టూ తిరుగుతా కదా, అప్పుడు కనపడుతుంది. వీళ్ళందరూ ఇంకా అక్కడ చెట్టుకి అన్నీ కట్టి ఉన్నాయి చూసారా, పసుపచ్చ ఉయ్యాలలు కనుక. అవన్నీ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాలలు కడతారు, దారాలు పెళ్లి కాని వాళ్ళు దారాలు కడతారు. ఇప్పుడు గుడి ముందుకు వచ్చామన్నమాట. గుడి ముందుకు వస్తే ఇక ఇది ధ్వజస్తంభం. ఇక్కడ అయ్యగారు అక్కడ ఎదురుగా నంది ఉందన్నమాట గుడి ముందు. ఇక లోపల అమ్మవారిది అనమాట విగ్రహం. మళ్ళీ ఇంకోటి లోపల ఇట్లా విగ్రహం ఉన్నది. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారు అని చెప్పా కదా. ఇప్పుడు ఇందాకలు చూసింది ఇక్కడే అనమాట అన్నపూర్ణ అమ్మవారు. ఆ పక్కనేమో పెద్దమ్మ తల్లి. ఏది గుడికి రైట్ సైడ్ ఉన్నదనమాట. మళ్ళీ 2వ సైడ్ ఇంకా టైం కాలేదులేని 2వ చుట్టూ తిరిగి వద్దామని తిరగటానికి వచ్చాం. మళ్ళీ సేమ్ ఇందాకలు చూపించినవి చూపిస్తాను అనమాట. అన్నపూర్ణ అమ్మవారు, పెద్దమ్మ అమ్మవారు. ఇప్పుడు ఇది సరస్వతీదేవి అమ్మవారు అనమాట. ఇక్కడ ఇందాకలు చూపిద్దాం అనుకున్నా కదా, సరస్వతీదేవి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇంకా ఈ అమ్మవారిని దాటి ఇంకొంచెం ముందుకు పోతే ఇంకో నాగేంద్రుడి స్వామి ఉంటాడు అనమాట. తర్వాత ఆంజనేయ స్వామి పక్కన వరలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారనమాట. వరలక్ష్మీదేవి అమ్మవారు దాటి ఇంకొంచెం ముందుకు వస్తే గుడి ముందుకు మనం వచ్చేస్తాం అనమాట. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కొంచెం మూలన చాలా పెద్దగా ఉంటుంది. వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అన్ని గ్రిల్స్ ఉంటాయి అనమాట, తీయటానికి ఓపెన్గా మొత్తం కనపడదు. అగో ఇట్లా మేకలని తీసుకొచ్చి మొక్కుతూ ఉంటారనమాట. ఇక అందరూ వచ్చి ఆ కుటుంబం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ వచ్చి ఆ మేకను తీసుకొచ్చి స్నానం చేపించి పసుపు కుంకుమ అన్నీ వేసి దేవుని ముందు నిలబెడితే ఆ మేక ఇంకొకళ్ళు చూసారా కోడిని తీసుకుపోయారు. ఆ కోడి అలా ఎవరికి చేతనైంది వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ మేకని మీరేంటి అని అంటే మా ఇంట్లో పెళ్లి కుదిరింది మా అమ్మాయిది, అందుకని చెప్పేసి మొక్కున్నాం. ఆ పెళ్లికి అమ్మవారి కాడ చూపించి చెవు కోస్తారంట. చెవు కోసి ఇంటికి తీసుకుపోయిన తర్వాత రేపంట వాళ్ళ ఇంట్లో ఫంక్షను, అందుకని వాళ్ళ ఇంటికాడ చేసుకుంటారంట. ఇప్పుడు ఈ చెవు కోసేటప్పుడు దీన్ని ఏదో తడుపుతారండి పాపం. తడిపితే అది తల బాగా నీళ్లు జల్లి ఇట్లా జలదరిచ్చినట్టు ఊపితేనే ఆ దేవుడు వచ్చినట్లంట. ఇగో ఈ వీళ్ళు మొత్తం డబ్బు కొడుతున్నారు కదా, మేడం ఇది యూట్యూబ్గా మమ్మల్ని కూడా తీయరా అని చెప్పేసి వచ్చి తీయించుకున్నారు. ఇగో పెళ్లి కుదిరిందని వాళ్ళు పసుపు కుంకుమ గాజులు బొట్టు చీర జాకెట్ అన్నీ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు ఆ చెయ్యి పట్టుకొని తీసుకుపోయి అమ్మాయిదే పెళ్ళి అంట. ఆ అమ్మాయి మొక్కు కోసమని ఇప్పుడు ఆ ఆటపోతును కూడా కోస్తున్నారు. ఇప్పుడు అందరూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గుడి చుట్టూ అట్లా వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటారు. నైవేద్యం నడుస్తుందని చెప్పా కదా, ఆ నైవేద్యం నడుస్తుంటే ఒక డ్రమ్ము అక్కడ అంతా కొడుతుంది అనమాట సౌండ్ అక్కడ. అంటే అది కరెంటుతోనే పనిచేస్తుంది అనమాట. ఇక ధ్వజస్తంభం ముందు ఆ నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరు కూడా ఎదురుగుండొద్దు, అటు పక్క ఇటు పక్క ఉండండి అని చెప్పి అయ్యగారు చెప్తా ఉన్నారు. చెప్తే ఇక జనాల మధ్యలో ఎవరు కూడా ఉండొద్దు అనమాట, ఎదురుగా ఉండొద్దు అని చెప్తే అట్లా అటు పక్క ఇటు పక్క ఉన్నారు. కొంతమంది చూసారా గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, పరవన్నము, ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి అట్లా పెడతారనమాట. అయ్యగారేమో ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర బలన్నం అని చెప్పేసి అన్నంలో మరి కుంకుమ అవన్నీ కలిపేసి బలన్నం పెట్టేసి అక్కడ పాలు అవన్నీ జల్లుతా ఉన్నారనమాట ఎదురుగా కూడా. లోపలేమో నైవేద్యం నడిచాక ఈ పని చేశారు.
చేశారనమాట. ఇలా ప్రతిరోజు కూడా పూజ అలానే జరుగుతుంటుందంట. ఇప్పుడు ఆ అబ్బాయిలన్నం వేసింది ఉంది కదా, ఆ పైన వేసింది ధ్వజస్తంభం మీదన ఎదురుగున్న కిందది కూడా అక్కడున్న అబ్బాయి తీస్తున్నాడు అనమాట. అంటే ఆ అబ్బాయి కూడా గుడి టెంపుల్ అబ్బాయి, అక్కడ గుడిది మొత్తం శుభ్రం చేయటం చూసుకోవటం చేస్తుంటట్టుంది. ఆ అబ్బాయి ఇక శుభ్రంగా అన్నం తీయటం చేస్తున్నాడు. ఇంకా అది తీసి మరి ఇంకెక్కడేస్తారో తెలియదు నాకు కూడా. ఇప్పుడు అందరూ భక్తులు అది అయిపోయింది కదా, ఎప్పుడు దర్శనం అవుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందాకలా నేను చెప్పా కదా, మేకకి నీళ్లు పోస్తే తల ఊపాలి, ఊపితేనే అప్పుడు మేకని కొయ్యటం కోసం రెడీ అయినట్టు, దేవుడు వచ్చినట్టు అని చెప్పి. అందుకే నేను అది చాలా నెమ్మదిగా చూపించడం కోసం ఆ జనములు అనమాట, మేక తలకాయ చూసారా ఎలా ఊపుతుందో, అది ప్రత్యేకం అనమాట. అంటే ప్రతిది కూడా నీళ్లు పోసి ఇట్లా దేవుని ముందు పెడితే అది ఇట్లా జల్దరిచ్చినట్టు, జల్దాను ఏదో అంటారంట దాన్ని, అలా చేస్తారు. వీళ్ళు అమ్మాయిలు కొంతమంది దేవుడి కాడికి వచ్చి అనుకున్నది జరుగుతుందని మొక్కుని కొబ్బరికాయ కొట్టడం అలాంటివి చేస్తారు. ఎందుకోనండి, పెద్దమ్మ గుడి అంటే బాగా ఫేమస్, అందరూ బాగా నమ్ముతారు, అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు గుడిలోకి పోతున్నాం, అక్కడ గుడిలోకి పోతే ఆ ఫోటోల మీద అన్ని రకాల అమ్మవార్లు అవి కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇది నిజరూప దర్శనం అండి. ఇది మాత్రం దీక్షగా చూడండి. అయ్యగారు అసలు ఫోటో తీయలేదు, రానోళ్ళు చూస్తారని చెప్పేసి పాపం నేను ఒక రకంగా దొంగతనం చేసినట్లే నేను చీట్ చేసి అయ్యగారిని తీసా అనమాట. కొంతమంది రానోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చూడటం కోసం అన్న ఉద్దేశంతోనే తీశాను. వాళ్ళంతే వద్దు అంటారు. అదే వేరే పెద్ద పెద్ద టీవీలో వస్తే మాత్రం తీనిస్తారు. ఇంకా అసలు తీయనీయకపోతే అసలు తీయనీయకుండా ఉండాలి. కానీ పెద్ద పెద్ద టీవీలు అలాంటివి వచ్చినప్పుడు బాగానే తీనిస్తారు. అందుకని అలాంటప్పుడు మనం తప్పు చేయటంలో తప్పు లేదు అని చెప్పి అనుకొని తీశాను. ఇగోండి, మళ్ళీ నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చేలోకి ఇగో ప్రసాదం అవన్నీ పెట్టారు. అగో 2-3 మేకలు మళ్ళీ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా పసుపు కుంకాలు అందరూ మళ్ళీ సేమ్ తీసుకొచ్చిన వాళ్ళు సేమ్ రిపీట్ ఇలానే చేస్తూ ఉంటారనమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు మొక్కుకోవడం చేస్తారు. ఇక్కడండి అసలు మెయిన్ ఏంటంటే అమ్మవారిది జన్మస్థానం ఇది అనమాట. దీనికి ఒక కథ ఉన్నదండి. నేను పూర్వం రోజుల్లో ఒక పులి వచ్చేదట. అది ఎవరిని ఏమనేది కాదట. కొన్ని రోజుల తర్వాత ఆ పులి కనపడకుండా మాయమైపోయిందట. అలా మాయమైపోయినప్పుడు దాన్ని విగ్రహం లాగా పెట్టి పూజించటం చేశారంట. అదే నమ్మకంతో పెద్దమ్మ తల్లిగా భావించి మళ్ళీ వేరే ఒక నాయకుడు ఎవరో వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేయడం జరిగిందట. ఆ పెద్దమ్మ తల్లి పూజ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నమ్మకంగా పెరిగిపోయింది అందరికి.